పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గం మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కారుమూరి మాట్లాడారు. చంద్రబాబు నాయుడు, లోకేష్ వీళ్ళందరూ కూడా దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎప్పుడు వచ్చిందో వాళ్ళని అడిగితే అర్థమవుతుంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2019లోనే వస్తే అసెంబ్లీలో ఇది చాలా గొప్పది, చాలా మేలు జరుగుద్ది, చాలా మంచి జరుగుద్ది, ఇది మంచి యాక్ట్, ఇది ప్రజలకి చాలా ఉపయోగపడుతుందని చెప్పి మన పయ్యావుల కేసు దీని మీద అసెంబ్లీలో అనార్గళంగా మాట్లాడటం జరిగింది. మీకు ఆల్రెడీ చూడండి, ఇది 1850 ఆస్ట్రేలియాలోనే దీన్ని చేశారు. మన ఇక్కడ ఇది చాలా గొప్ప తీసుకొచ్చారు. ఇది చాలా అద్భుతమైంది. దీన్ని అసెంబ్లీలో పాస్ చేసి పంపిస్తున్నామని చెప్పిన వేళ్ళు మళ్ళీ ఈ ల్యాండ్ టైటిలింగ్ చాలా దొంగది, దుర్మార్గం ఉంది, ఇది మంచిది కాదు, మీ ఆస్తులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి తాకట్టు పెట్టేసుకుంటారని. అంటే ఎవరు తాకట్టు పెట్టుకున్నట్టు? మీరా మేమా? మేము 2019 టైంలో మీరు దీన్ని పెద్ద గొప్ప ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మంచిదని చెప్పింది మీరా, దీని గొప్పదని చెప్పింది మీరా. ఇది ఆస్ట్రేలియాలో 12 రాష్ట్రాలు, వేరే రాష్ట్రాల్లో, దేశాల్లో ఇంప్లిమెంట్ చేశారు. ఇది అక్కడ ఆల్రెడీ రాజస్థాన్లో కూడా ఇంప్లిమెంట్ చేశారు, చాలా బాగుందని చెప్పింది మీరా. మళ్ళీ దీని మీద బురద జిమ్మే కార్యక్రమం చేస్తుంటే మీరు మనుషులా, దున్నపోతులా? అసలు మీరు పరిపాలనకు పనికొస్తారా అని అడుగుతున్నాను నేను. మీరు ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారంటే మీకు ప్రజల గోడు పట్టదు. ప్రజలని మాయ చేసి వంచి మీరు గెలిచి దోచుకో దోపిడి, ఇది మీ పరిస్థితి. దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు 2019లో మీరు గొప్పదన్న దాన్ని మేము అసలు మన పక్కన పట్టించుకోకుండా పక్కన పడేసి ఉంచితే దాని మీద మీరు ఎందుకు మాట్లాడతారా? మా జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఏదైతే హౌసింగ్ సైట్లు ఇచ్చారో గతం నుంచి కూడా ఒక పట్టా ఇస్తారు. ఆ పట్టా అమ్ముకుంటానుకున్నది ఏముండదు, కానీ మీకు డైరెక్ట్ రిజిస్ట్రేషన్ చేసి ఒక పట్టా ఇచ్చి మీరు అమ్ముకున్నా, బ్యాంకులో పెట్టుకున్నా, మీ పిల్లల కట్నంగా ఇచ్చుకున్నా ఉపయోగపడే విధంగా ఏర్పాటు చేసిన దాన్ని మీరు వేరే కోణంలో చూపించి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పి మీరు గొప్పగా పడుకుని మీ ఈనాడు కూడా దీని మీద కథనాలు రాశారు. ఈనాడు టీవీలో చూపించారు. ఇది చాలా గొప్పది, ఈ రాష్ట్రానికి పెద్ద వరము అని చెప్పిన మీరు ఇవాళ బురద జిమ్ముతున్నారంటే మిమ్మల్ని అందరినీ కూడా అరెస్ట్ చెయ్యాలి, మిమ్మల్ని అందరినీ కూడా బొక్కలో వేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎంచేతంటే మీరు ఒక రాజకీయ నాయకులు ఉండి ఒక దొంగల్లాగా, ఒక దుర్మార్గుల్లాగా, ఒక పచ్చి అబద్ధాల కోరోళ్ళలాగా మాట్లాడుతున్నారంటే మిమ్మల్ని ఏం చేయాలి? మీరు దేనికి పనికొస్తారు? మీరు దొంగల కన్నా దొంగలు. మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలకి, మీ పార్టీ వాళ్ళకి, ఆ పార్టీ వాళ్ళకి, ఏ పార్టీ వాళ్ళకైనా సరే పనులు చేస్తున్నాడు ఈయన. మనసున్న మనిషి జగన్మోహన్ రెడ్డి గారు. సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు మీరు. అందుకే మీ కార్యకర్తలు కూడా మీకు దూరం అయిపోయింది. ఇవాళ మీ కార్యకర్తలే లేరు. ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా, రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ కూడా మేలు చేసిన ముఖ్యమంత్రి భారతదేశ చరిత్రలో ఒకే ఒక్కడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ పేదరికం పోవాలని చూస్తున్నాడు, విద్యని పెంచాలని చూస్తున్నాడు, ఈ రాష్ట్ర ధనిక రాష్ట్రం చేయాలని చూస్తున్నాడు. ప్రతి ఒక్క కార్యక్రమం ప్రజలకు చేరే విధంగా చేస్తున్నాడు. మా పార్టీ, మీ పార్టీ అనేది చూడకుండా ప్రజలందరూ బాగుండాలని కోరుకునే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఏ రకంగా మీరు కక్షపూరితంగా, దుర్మార్గంగా ఏం మాడతావు? నువ్వు మన నెల్లూరులో నిన్ను చంపితే ఎవరు అడుగుతారా? ఏం మాట్లాడుతావు? నీకు ఏళ్ళు వచ్చినాయి, నీ కొడుకు లాంటోడు, నువ్వు ఈర్ష్య దేశాలతో మాట్లాడుతున్నావు, నా మీద మాట్లాడతావా? ఇది దినమంటావా, తద్దినమంటావా? ఏం మాట్లాడుతున్నావు? నీకు అర్థం అవట్లేదు.